నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సమైక్యాంధ్రకు సంఘీభావంగా పదవులకు రాజీనామాలు చేయండి, స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనండి, సాప్స్ పిలుపు। హక్కుల సాధనకు ఉద్యమించిన అంగన్వాడీ వర్కర్లు సమస్యలను పరిష్కరించాలని జిల్లా సచివాలయం ముట్టడి, ఉద్రిక్తత, అరెస్టు। తెలంగాణలో సెంటిమెంట్ ఉంది, అదే ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడరు ఉంది। వైఎస్ సువర్ణ పాలన జగన్తోనే సాధ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలిత సభ్యుడు బాచిరెడ్డి। మహానేతకు ఘన నివాళి, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించారు, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశారు। వైఎస్ జయంతి వేడుకల్లో వక్తలు। వార్తల్లోని వివరాలు। చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కాల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 16 మంది ఫోన్ ద్వారా సమస్యలను విన్నవించారు। అలాగే గ్రీవెన్స్ సెల్ జరిగింది। అయితే గత గ్రీవెన్స్ సెల్కు భిన్నంగా ప్రజలు తరలివచ్చారు। గత 2 వారాలుగా ప్రజలతో కిక్కిరిసిన కలెక్టర్ కార్యాలయం సోమవారం ప్రజలు లేక వెలవెలబోయింది। ఈ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు, జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, అదనపు సంయుక్త కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు। దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 64వ జన్మదినాన్ని చిత్తూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు। చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి రక్తదానం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు। ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయని తెలిపారు। ప్రజల్లో రాజశేఖర రెడ్డికి ఉన్న ఆదరణ ఇతర నాయకులకు లేదని అన్నారు। కాగా చిత్తూరు పట్టణంలో వినాయకపురానికి చెందిన అశోక్ తన 100 మంది అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు। పేదలైనటువంటి నిరుపేదలైనటువంటి వృద్ధాశ్రమంలో కూడా అలాగే బ్రెడ్ కానీ పండ్లు ఇవ్వడం జరుగుతుంది। వేరే కార్యక్రమాలు ఉన్నాయి। అలాగే మా ఆఫీస్ ఆవరణలో కూడా ఈరోజు బ్లడ్ క్యాంప్ జరుగుతూ ఉంది। దానికి కూడా స్వచ్ఛందంగా చాలామంది యువకులు వచ్చి ఇవ్వడం జరుగుతుందన్న విషయము మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాం। ఈరోజు ముఖ్యంగా ఏం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే ఒక పండగ లాంటిది। వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ చేసినటువంటి సేవలు ఈరోజు మనకు ఎప్పుడు గుర్తుంచుకుంటారు ప్రజలంతా కూడా। ఇండియా వాలీబాల్ కోచ్ జి శ్రీధరన్కి తిరుపతిలో ఘనంగా సత్కారం లభించింది। వాలీబాల్ క్రీడాకారునిగా దేశంలోని అత్యున్నత పురస్కారం అర్జున అవార్డుతో పాటు ఇండియన్ వాలీబాల్ టీం కోచ్గా ద్రోణాచార్య అవార్డు పొందిన జి శ్రీధర్ను తిరుపతిలో ఘనంగా సత్కరించారు। స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, జెన్ ప్రెసిడెంట్ రాజేష్, ఎస్వియు ఫిజికల్ డైరెక్టర్ శివశంకర్ రెడ్డి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ డైరెక్టర్ వెంకటరమణ, వాలీబాల్ కోచ్ షణ్ముగం హాజరై ఇండియా వాలీబాల్ కోచ్ జి శ్రీధరన్ను ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ శ్రీవారి పాదాల చెంత జిల్లాలోని క్రీడాకారులకు వారం రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని అన్నారు। Other sports 100% there is a chance of growing up. So you are like a youngsters of age of 17 to 20, you have a bright future on your sports. Either you are in athletic or you are gymnastic or you are volleyball. Please do hard work. Only hard work, it pays you the fruit whatever you want. Never shortcut. Shortcut only possible on computer. Computer you want, you can go to desktop and shortcut, but don't make shortcut on the sports. Take good food, do everything for your good sports and study well. నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇంతటి గొప్ప క్రీడాకారుని సన్మానించే అవకాశం లభించడం ఆనందంగా ఉందని అన్నారు। శ్రీధరన్ స్ఫూర్తితో వాలీబాల్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో జెన్ కార్యదర్శి కిరణ్ కుమార్, సుమన్, హరిప్రియ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు। అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన ఆగదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ హెచ్చరించారు। సోమవారం అంగన్వాడీ వర్కర్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు।
ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లకు పోలీసులకు పెద్ద స్థాయిలో తోపులాటలు జరిగాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీ నాయకులు ప్రేమ, ప్రభావతి పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు. ఏఐటీయూసీ అధ్యక్షులు హరికృష్ణ, గౌరవ అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి రామచంద్రయ్యలు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో సుమారు 100 మంది నాయకులు, వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 10,500 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించాలని కార్యాలయ గేట్లు తోసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలందరూ ఏకమై తమ వాణిని చాటాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ పిలుపునిచ్చింది. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతినిధుల సమావేశం జరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీలకు జరిగిన ప్రయోజనాలు, కోల్పోయిన హక్కులు, భవిష్యత్తు కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ కొనసాగించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి మధుసూదన్ అధ్యక్షత వహించగా రాష్ట్ర నాయకులు దశరథ ఆచారి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మీడియాతో మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం చాప కింద నీరులా విస్తరిస్తోందని అన్నారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని, కోల్పోయిన హక్కును సాధించుకోవడానికి బీసీ రిజర్వేషన్లతో పాటు జనరల్లో కూడా బీసీలు విరివిగా పోటీ చేసి తమ సత్తా చాటాలని తీర్మానించడం జరిగిందన్నారు. అలాగే బీసీలలో చైతన్యం తీసుకురావడానికి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సదస్సు, అలాగే రాష్ట్ర స్థాయిలో చైతన్య వేదికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా సంఘాన్ని బలోపేతం చేయడానికి అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 జిల్లాలకు మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ జిల్లాలో అందులో బయటపడిపోయినాయి. చిత్తూరు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం కాకుండా చిత్తూరు, అనంతపూరు, కర్నూలు, అలాగే కరీంనగర్, విశాఖపట్నం, కొంత 14 జిల్లాల్లో మాత్రమే బీసీలకి 34% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మిగతా వాటిల్లో 26% రిజర్వేషన్లు ఆగిపోయారు. అదే ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీలుగా తీసుకుంటే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్సంటేజ్ రిజర్వేషన్ కల్పించడం ఇది ఎంతవరకు న్యాయం అనేది నేను ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నారు. అనంతరం రాష్ట్ర నాయకులు దశరథ ఆచార్య మీడియాతో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను వాడుకుని వదిలేస్తున్నాయని, కేవలం బీసీలు జెండాలు మోయడానికే తప్ప మరెందులోనూ ప్రాధాన్యత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతులంటే ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డారే తప్ప సత్తాలో కాదని, అందుకే మన సత్తా చాటడానికి పంచాయతీ ఎన్నికలనే వేదికగా చేసుకోవాలని అన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకమై బీసీ రిజర్వేషన్లో ఎవరు పోటీ చేసినా ఆయా పంచాయతీల్లో బీసీలందరూ అభ్యర్థికి అండగా నిలబడాలని సూచించారు. అంతేకాకుండా రిజర్వేషన్లకే పరిమితి కాకుండా జనరల్లో కూడా విరివిగా పోటీ చేసి బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నగర కార్యదర్శి హరిబాబు, మహిళా విభాగం నాయకురాళ్లు భాగ్యలక్ష్మి, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. కొన్ని జిల్లాల్లో అయితే బీసీ ఎమ్మెల్యేలే లేని పరిస్థితులు ఉంది. అయితే 65% మేము రాజకీయ పార్టీలకన్నిటికీ కూడా బ్యానర్లు కట్టడము, ఫ్లెక్సీలు వేయడము వాటి వరకే సరిపోతుంది. అదేమంటే రాజకీయ పార్టీలు ఏమంటున్నారంటే మీకు సెల్లలు ఇచ్చాం కదా అంటున్నారు. సెల్లలు ఇచ్చింది వాస్తవమే, ఛార్జెట్ మీ దగ్గర పెట్టుకున్నారు. అప్పుడు మాకు సెల్ ఎందుకు, పని చేయదు కదా, పని చేయలేని సెల్లులు మాకొద్దు. మాకు కావాల్సింది రాజ్యాధికారం. రాజ్యాధికారం ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలకు సముచిత స్థానం ఇస్తుందో వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం అంతా కూడా అలాంటి రాజకీయ పార్టీని మేము ప్రోత్సహిస్తామని కూడా ఈ యొక్క సమావేశం ద్వారా తెలియజేస్తున్నాము. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు ముట్టడించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు హాజరై తమ పార్టీ తరపున మద్దతు ప్రకటించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలను చర్చించి పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పి షణ్ముగం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేదనే అక్కసుతో మిత్రుడే స్నేహితుడిని హత్య చేసిన సంఘటన పలమనేరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పలమనేరు సిఐ బాలయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరు నియోజకవర్గంలోని టీఎస్ అగ్రహారానికి చెందిన సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ రెడ్డిలు ప్రాణ స్నేహితులు. తన అవసరం నిమిత్తం సుబ్రహ్మణ్యం మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి వద్ద నుంచి 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఇచ్చిన గడువులోగా రుణాన్ని చెల్లించలేదనే అక్కసుతో చంద్రశేఖర్ రెడ్డి పథకం ప్రకారం హత్య చేసి పలమనేరు కంపోస్టు యార్డులో పాతిపెట్టాడు. కాగా మృతుడికి 2 భార్యలు. తన స్నేహితుడు సుబ్రహ్మణ్యం డబ్బు సంపాదన కోసం ముంబై వెళ్లాడని నిందితుడు స్నేహితుని భార్యలను నమ్మబలికాడు. అనుమానం వచ్చిన రెడ్డమ్మ, అమరావతి పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పలమనేరు పోలీసులు చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తర్వాత రిమాండ్కు తరలించినట్లు సిఐ మీడియాకు వివరించారు. మహిళలు చైతన్యవంతులైనప్పుడే సమాజం పురోభివృద్ధి చెందుతుందని ప్రేరణ మహిళా వేదిక అధ్యక్షురాలు భువనేశ్వరి పేర్కొన్నారు. తిరుపతి ఉమెన్స్ అసోసియేషన్, వాసవి ఉమెన్స్ అసోసియేషన్, ప్రేరణ మహిళా వేదిక మరియు ఎస్సీవీ కేబుల్ సౌజన్యంతో సోమవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో వంటల పోటీలను నిర్వహించారు. మహిళా విభాగ్ మరియు ప్రీమియర్ అప్లయన్సెస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు నగరంలోని మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా ప్రేరణ మహిళా వేదిక అధ్యక్షురాలు భువనేశ్వరి, ప్రీమియర్ అప్లయన్సెస్ కోఆర్డినేటర్ ఆశాలత మీడియాతో మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తాము వంటల పోటీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ పోటీల ద్వారా మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయవచ్చునన్నారు. తద్వారా స్త్రీలు తమలోని ఆత్మ న్యూనత భావాన్ని పోగొట్టుకుని పురుషులతో సమానంగా జీవించగలరని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీధర్, హజరతయ్య, అసోసియేషన్ నాయకురాలు సుహాసిని, నిర్మల, సుజాత తదితరులు పాల్గొన్నారు. వారిలోని దాగి ఉన్న కళలను వెలికి తీసి వారికి ప్రోత్సాహప్రభావాలు అందజేసి మరింత ఉత్సాహంగా వాళ్ళు దైనందిన జీవితాన్ని గడుపుతారని, వారి కుటుంబము, దాంతోపాటు సమాజము అందరూ కూడా హాయిగా ఆనందంగా జీవనం సాగిస్తారని. ఇక మహిళలతో పాటు పురుషులు కూడా వంటలు చేయవచ్చని పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వంటలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఎంతవరకు వస్తుందో తెలియదు. ఇకపోతే కట్టుబొట్టు వేషధారణ పోటీలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఓ వివాహితను ఫోన్ ద్వారా వేధింపులకు గురిచేస్తున్న ముగ్గురు ఆకతాయిలను పలమనేరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరుకు సమీపంలోని నూనెవారిపల్లికి చెందిన 20 సంవత్సరాల ధనుంజయ, మోహన్, ఉదయ్, అదే గ్రామానికి చెందిన కుసుమ అనే వివాహితను ఫోన్ ద్వారా వేధింపులకు గురి చేసేవారు. చాలా రోజుల నుంచి మానసిక వేదనకు గురైన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని వివరించింది. రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆకతాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసిన గొప్ప ప్రజానాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ నేతలు కీర్తించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 64వ జయంతి సందర్భంగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక తుడా కార్యాలయం కూడలిలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేసి జననేతకు ఘన నివాళి అర్పించారు. వైఎస్ఆర్ అమర్ రహే, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్యకర్తలు పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ కేంద్ర పాలిత సభ్యులు బాచిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి హాజరై కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కరుణాకర్ రెడ్డి ప్రసంగిస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి గావించిన గొప్ప జననేత వైఎస్ఆర్ అని కొనియాడారు. వైఎస్ ఆశయాలు, సంక్షేమ పథకాలు సజీవంగా ఉండాలంటే జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాక తప్పదని 2014 ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్, టీడీపీల కుట్రలకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. సర్వతోముఖాభివృద్ధిగా తీసుకువెళ్లి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజలను కన్న బిడ్డల్లాగా తన కను రెప్పల్లాగా కాపాడినటువంటి మహానుభావుడు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రజల ఆదరాభిమానాలను పొంది వాళ్ల గుండెల్లో చిరస్మరణీయుడిగా మారిన. అనంతరం బాచిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రసంగిస్తూ జయంతి, వర్ధంతి రోజుల్లో మాత్రమే గుర్తుకొచ్చే నేత వైఎస్ కాదని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలను పొందుతున్న ప్రతి నిరుపేద హృదయం ప్రతిక్షణం ఆయన గుర్తు చేసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు హీనంగా తయారయ్యాయని, తెలంగాణ ప్రాంతంలో సెంటిమెంట్ ఉన్న ఆ ప్రాంతంలోని ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణ దుర్మార్గపు ఆలోచనని, ఈ దురాగతాన్ని అడ్డుకోవటానికి స్థానిక ప్రజలు సంసిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తదనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పులుగోరు ప్రభాకర్ రెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, జయరాం యాదవ్, రాజేంద్ర, కుసుమ, పునీత, గీత, చిత్ర, పుష్ప చౌదరి కార్యకర్తలు పాల్గొన్నారు.
వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క ఆశయాల్ని ప్రతి ఒక్కరం కూడా మరి వారి అడుగుజాడలు నడవాలి అనేటువంటి దీక్ష కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా హీనాధీనంగా ఉన్నాయి. ఈరోజు ఏ పార్టీని చూసినా అంటే ఎక్సెప్ట్ మన పార్టీ ఆశ మీకు నడుస్తుంది తప్ప మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది కేవలం అధికారంలో ఉందంటే దానికి కారణం నా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ అయితే నామరూపాలేకుండా పోయింది ఈరోజు రాష్ట్రంలో. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కూడా మీరు అనుకుని ఉండొచ్చు, తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో సెంటిమెంట్ ఉంది, కానీ సెంటిమెంట్ పక్కకు చూస్తే మొత్తం లోపల ఉన్నంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారుల అలసత్వంతో దామినేడు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా స్పందించి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పవతి డిమాండ్ చేశారు. దామినేడులోని 7వ బ్లాక్లో గత 20 రోజులుగా విద్యుత్ సరఫరా లేక కాలనీ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై పలుమార్లు ఏపీఎస్పీడీసీఎల్ నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కాలనీ మహిళలు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట లాంతర్లను చేతపట్టుకుని వినూత్న రీతిలో ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పుష్పవతి మీడియాతో మాట్లాడుతూ నాసిరకం మెటీరియల్తో దామినేడు కాలనీలో బ్లాక్లను నిర్మించడమే కాకుండా అక్కడ మౌలిక వసతులను కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. చివరికి కరెంటు కూడా సజావుగా సరఫరా కావటం లేదంటే అక్కడ పరిస్థితి స్పష్టమవుతోందని అన్నారు. గత 20 రోజులుగా ఓ బ్లాక్లో కరెంటు లేకుండా నిరుపేదలు నానా అవస్థలు పడుతుంటే సమస్యను పరిష్కరించాల్సిన విద్యుత్ శాఖ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ నిర్లక్ష్యంగా వదిలేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అని నిలదీశారు. వెంటనే దామినేడు కాలనీ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మహిళా నాయకురాలు సంపూర్ణ, జ్యోతి, జగన్నాథం, దాము, దామినేడు కాలనీ మహిళలు పాల్గొన్నారు. నాసిరకమైన కేబుల్ వేస్తున్నారు, నాసిరకంగా జియో పైపు లేకుండా ఈ రోజు ఉదారంగా ఇచ్చేస్తున్నారు. రేపు అది కూలిపోతే పేదవాళ్ళంతా చనిపోయే పరిస్థితి ఉందని గతంలోనే తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. దాదాపుగా 27,000 మంది దగ్గర 15,000 రూపాయలలో తన డబ్బులు కట్టించుకొని 2,000 మందికి మాత్రమే అక్కడ ఇచ్చారు. ఇంతవరకు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. ఇచ్చిన పేదవాళ్ళ పరిస్థితి మౌలిక వసతులు లేకుండా ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులైనా సరే, అదేవిధంగా విద్యుత్ అధికారులైనా కూడా సరే, ఏపీడీసీ వాళ్ళన్నా కూడా సరే, వాళ్ళని ఇమీడియట్లీ ఆ విద్యుత్తుని రెక్టిఫై చేసి ఇవ్వాలని, లేకపోతే కార్పొరేషన్ అధికారులని దిగ్బంధం చేస్తామని కూడా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం డిమాండ్ చేస్తా ఉంది. రెవెన్యూ అధికారులు కబ్జాకోరులకు కొమ్ము కాస్తూ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆరోపించారు. నిరుపేద ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరుతూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో పద్మావతిపురం గ్రామస్తులు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కార్యాలయం ప్రధాన ద్వారంకు అడ్డంగా బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నగర కార్యదర్శి పెంచులయ్య మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ గృహకల్పన పథకం ద్వారా ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం పేద ప్రజలకు పట్టాలను పంపిణీ చేసి ఆ తర్వాత వారికి ఇళ్ల స్థలాలను చూపించకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్థలంలో జెండాలు పాతిన నిరుపేదలను అరెస్ట్ చేసే సర్కారుకు కబ్జాకోరులు కనబడకపోవటం బాధాకరమన్నారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాస్తూ అక్రమ ధనార్జనతో సుందరమైన భవంతులను నిర్మించుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని మండిపడ్డారు. పద్మావతిపురంలో నిరుపేద ప్రజలు నివసిస్తున్నారని, వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ప్రభుత్వ స్థలాల్లో జెండాలు పాతి గుడిసెలను వేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాధాకృష్ణ, రెడ్డప్ప, శరత్ బాబు, తనికాచల మహిళలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో భూములు ఉన్నాయి. ఈ భూముల్ని సదును చేసుకోవడానికి పేదలు వెళ్తే వారిపైన పోలీసు దమనకాండ చేసి పోలీసు కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఈ బెదిరింపులకి మేము భయపడమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఉంటే జైల్లో ఉంటాం లేదా ఇంటి స్థలంలో ఉంటామని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా తహసీల్దార్ వెంటనే ఎవరైతే పేద జనం భూమిని ఆక్యుపై చేసుకున్నారో ఆ భూమిలో పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మీ రెవెన్యూ భూములనే ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ని, అపార్ట్మెంట్ని కూల్చిన తర్వాతనే మా దగ్గరకు రమ్మని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.
ఈ భూమిని కమ్యూనిస్ట్ వాళ్ళు ఆక్రమించేసుకుంటే కాంగ్రెస్ దొరలకి రేపు రాబోయేటువంటి అధికారులకి లేదనుకుంటే కాంగ్రెస్ నాయకులకి భూములు లేకుండా పోతే మన పరిపాలన సాగదామన్నటువంటి భయంలో ఈరోజు ఆ భూమిని కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ భూమి పేదలకే ఇవ్వాలి తప్ప కబ్జా కోర్లు కానీ కబ్జాదారులు కానీ ఆ చుట్టుపక్కలకు వస్తే మాత్రం కబడ్దా తస్మాత్ జాగ్రత్త అని కమ్యూనిస్ట్ పార్టీగా పేదలందరూ హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే తహసీల్దార్లు గత 5 సంవత్సరాలుగా అబద్ధపు హామీలు ఇస్తూ ఉన్నారో ఆ అబద్ధపు హామీలకి ఫుల్ స్టాప్ పెట్టి స్వచ్ఛమైనటువంటి పేదలకు సేవ చేయడానికి ఈ తహసీల్దారులు ముందుకొచ్చి ఈ పేదలందరినీ ఆదుకోకపోతే అక్కడే గృహాలు నిర్మిస్తాం, అక్కడే కాపురాలు ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర నిర్వహణలో ఉన్న అంగన్వాడీని ప్రభుత్వ పరం చేయాలని, ఐసీడీఎస్ను సంస్థాగతం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి ప్రాజెక్టు కార్యదర్శి నాగరాజమ్మ డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ పరిరక్షణ, అంగన్వాడీ హక్కుల సాధన కోసం సిఐటియు ఆధ్వర్యంలో వర్కర్లు, హెల్పర్లు సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కార్యదర్శి నాగరాజమ్మ, సిఐటియు నగర కార్యదర్శి గంగరాజు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల చేత ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటోందని ఆరోపించారు. 8 గంటలకు పైగా పనిచేస్తే గౌరవ వేతనం పేరుతో సాధారణ భృతిని చెల్లించడం దారుణమన్నారు. కనీస వేతనాలను చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. సూపర్వైజర్ పరీక్షకు వయో పరిమితిని పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 10వ తేదీన జిల్లా సచివాలయం ఎదుట నల్ల దుస్తులను ధరించి నిరసన తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకురాళ్లు శ్యామలాదేవి, ధనమ్మ, జయప్రభ, జ్యోతి, గుర్రమ్మ తదితరులు పాల్గొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 3, 4, 5 తారీఖుల్లో నిరాహార దీక్షలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. అందువల్ల ఈ 3 రోజుల పాటు ఎప్పుడు లేని విధంగా 8, 9, 10 తేదీల్లో ఈ సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. గతంలో అంగన్వాడీలకి కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వేతనాలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. అయితే రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ పనులు అంగన్వాడీల దగ్గర చేయించుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జీతం ఇవ్వకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయించుకోవడం చాలా దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత హామీలు అమలు చేయకపోతే 10వ తారీఖు నుంచి నల్ల దుస్తులతో రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపజేస్తాం. అప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. స్టేట్ మొత్తము ఐసీడీఎస్ను గవర్నమెంటే నిర్వహిస్తూ ఉంది. కానీ తిరుపతిలో ఒక్క దగ్గర మాత్రమే రాస్ ప్రాజెక్టు నిర్వహిస్తూ ఉంది. దీనివల్ల మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని అందటం లేదు. కాబట్టి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి. అదేవిధంగా సూపర్వైజర్ టెస్ట్ను వెంటనే నిర్వహించాలి. అంగన్వాడీ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వేతనాలు ఇవ్వాలని మేము 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేశాము. అదేవిధంగా ఈరోజు రేపు 10వ తేదీ కలెక్టర్ ఆఫీస్ వద్ద నల్ల దుస్తులతో నిరసన తెలియజేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరిచి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగం పట్ల సర్కారు వైఖరిని నిరసిస్తూ సోమవారం పాఠశాలల బంద్ను నిర్వహించారు. పాఠశాలలో వసతులను మెరుగుపరచాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు. టౌన్ క్లబ్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా కొంతమంది విద్యార్థులకు ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీస వసతులు లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారని, మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని ఆరోపించారు. హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలను కల్పించి మెనూ ప్రకారం ఆహార పదార్థాలను అందజేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్లను అందజేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రావ్య, మూర్తి, నంద, దేవేంద్ర, రవితేజ, హైమావతి విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు పాఠశాలలో కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేవు. దాదాపు చిత్తూరు జిల్లాలో 22 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంటే కేవలం వచ్చింది మాత్రం ఈరోజు 12 లక్షల పాఠ్యపుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఈ పాఠ్యపుస్తకాలు కూడా ఈ విద్యా సంవత్సరం ముగుస్తూ ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు రాకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అందుకనే వెంటనే పాఠ్యపుస్తకాలు విడుదల చేయాలని చెప్పని, హాస్టల్లో విద్యార్థులు కరస్పాండింగ్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పని, అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయులని, రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. దివంగత మహానేత వైఎస్ఆర్ 64వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి ఎంఆర్పల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ అమరహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన రాష్ట్రంలో సువర్ణ పాలనని, ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. మహానేత పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఆయనకు రుణపడి ఉండాలన్నారు. దివంగత నేత లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని, ఆయన స్థానాన్ని భర్తీ చేసే చరిష్మా ఉన్న వ్యక్తి జగనేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మబ్బునాథమున్ రెడ్డి, వెంకటమున్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ధనుంజయులు, గిరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ అన్నదాన కార్యక్రమం, ఆర్డీ ఆఫీస్ ఎదురుగా అన్నదాన కార్యక్రమాల్లో చేపడుతున్నారు. రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులు, అతను చేసిన ఆరోగ్యశ్రీ అయితే ఏముండదు, రాజీవ్ గృహకల్ప ఏమున్నది, ఇందిరమ్మ ఇండ్లు అయితే ఏమున్నది, ఇవన్నీ గుర్తు చేసుకొని ఈరోజు ప్రజలందరూ రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని ఉంచి పుష్పాంజలి ఘటించారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తాం అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు రాజశేఖర రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజేష్, మురళి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఐసీడీఎస్ పరిరక్షణ హక్కుల సాధన కోసం ఈ నెల 8, 9, 10వ తేదీల్లో సిఐటియు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అంగన్వాడీలు సమర సంఘాన్ని పూరించనున్నారు. ఈ మేరకు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలతో కలిసి ఇందుకు సంబంధించిన బుక్లెట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ అధికార ప్రభుత్వం అంగన్వాడీలపై వివక్షత చూపుతోందని ఆరోపించారు. వారి శ్రమను దోచుకుంటూ వేధింపులకు గురి చేయటం ఈ ప్రభుత్వానికి తగదన్నారు. ఐఎస్డీఎస్ నిర్వహణలో కిరణ్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ పూర్తిస్థాయి అంగన్వాడీ మరియు పిల్లల సంరక్షణ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అంగన్వాడీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మామూలుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకం, ఆ పథకంలో ఉండేటువంటి పని చేయటం, పౌష్టికాహారం అందించడం, మిగతా పనులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పనులు చేయించుకుంటా ఉంది. సర్వేలు, బీపీఎల్ సర్వే వచ్చినా, రేషన్ కార్డుల సర్వే వచ్చినా, లేదా అదనంగా ఇంకో పథకం ఈ మధ్య అమృత హస్తం పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎంతైతే వేతనం ఇస్తూ ఉందో అంత స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వేతనం ఇవ్వటం అనేది న్యాయమైనటువంటిది. అలా ఇవ్వకుండా కేవలం 500, 250 రూపాయలు మాత్రమే పెంచుతానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీన్ని తిరస్కరిస్తా ఉన్నాం. అనంతరం సిఐటియు రాష్ట్ర నాయకులు కందారపు మురళి మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో అధికార ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కిరణ్ సర్కార్ తీరును నిరసిస్తూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహించనున్న జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. మన చిత్తూరు జిల్లాలో దాదాపు 3622 సెంటర్లు నిరవధికంగా 3 రోజుల పాటు కంటిన్యూగా మూతపడిపోతున్నాయి. ఈ విషయాన్ని పోయిన నెలలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోమన్నారు, మంత్రి సునీత లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకోమన్నారు. సమ్మె దేశవ్యాప్తంగా జరగబోతా ఉంది. అన్ని కలెక్టరేట్ల దగ్గర ముట్టడి జరగబోతా ఉంది. మీరు బానిసల కంటే అన్యాయంగా చూస్తూ ఉన్నారు అంగన్వాడీ వాళ్ళని. ఈ ధోరణి మార్చుకోకపోతే సమ్మెకు పోతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. సమైక్యాంధ్ర కోసం జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, లేని పక్షంలో వారి ఇళ్ల వద్ద నిరసన దీక్షలు చేపడతామని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి రాజారెడ్డి హెచ్చరించారు. తెలంగాణ, రాయల తెలంగాణ, గ్రేటర్ రాయలసీమ అంటూ రాష్ట్రంలోని పలువురు నాయకులు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్రం సమైక్యంగా ఉండే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రాన్ని విభజించవద్దని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నాయకులు కొంతమంది చేస్తున్న ఆరోపణలతో అమరజీవి పొట్టి శ్రీరాములు మనోవేదనకు గురయ్యారని తలచిన సమితి నాయకులు ఆయన ఆత్మను శాంతింపజేసేందుకు సోమవారం రియా ఆసుపత్రి వద్దనున్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శాప్స్ కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే చిత్తూరు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. వెంటనే వారు రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం పోరాడాలని, లేని పక్షంలో వారి నివాసాల వద్ద నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కాబట్టి చింతామోహన్ కానీ, ఎంపీ శివప్రసాద్ గారు కానీ, లేకపోతే పెద్దిరెడ్డి రాజశేఖర కానీ, కుతూహలమ్మ కానీ, ప్రవీణ్ కుమార్ కానీ, అమర్నాథ్ రెడ్డి గారు కానీ, అలాగే మంచుల గోపాలకృష్ణ కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఉండేటువంటి రాష్ట్రం ఐక్యం కోసం మీరందరూ కూడా రాజీనామాలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయని పక్షంలో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులుగా, సమైక్యాంధ్రవాదులుగా, అలాగే ముఖ్యంగా ఉన్నటువంటి మహిళలుగా అందరూ కూడా వాళ్ళ ఇళ్లను ముట్టడి చేస్తాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి సుమారు 41,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 34 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 13 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, ₹50 గదులు 93, ₹100 గదులు 61, ₹500 గదులు 18, ₹600 గదులు 2 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 212, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 301 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను మంగళవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మంగళవారం ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹26,225. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,452. వెండి 1 కిలో ధర ₹40,200. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర ₹43గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమైక్యాంధ్రకు సంఘీభావంగా పదవులకు రాజీనామాలు చేయండి, స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనండి. శాప్స్ పిలుపు. హక్కుల సాధనకు ఉద్యమించిన అంగన్వాడీ వర్కర్లు సమస్యలను పరిష్కరించాలని జిల్లా సచివాలయం ముట్టడి, ఉద్రిక్తత, అరెస్టు. తెలంగాణలో సెంటిమెంట్ ఉంది. అదే ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడరు ఉంది. వైఎస్ సువర్ణ పాలన జగన్తోనే సాధ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలిత సభ్యుడు బాచిరెడ్డి. మహానేతకు ఘన నివాళి. అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించారు. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశారు. వైఎస్ జయంతి వేడుకల్లో వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.